హలో గైస్, మనకి ఇంగ్లాండ్తో సిరీస్ జరుగుతుంది కదా ఫస్ట్ టెస్ట్. మరి ఈ ఫస్ట్ టెస్ట్లో ఒక ఇంక్లూజన్ అనేది అందరూ కూడా కొన్ని డౌట్స్ అరైజ్ అవుతూ ఉన్నాయి. అదేంటంటే అసలు ఇక్కడ ముంబై క్రికెట్ అసోసియేషనే ఇండియన్ టీంని ఏళ్తుందా అని చెప్పేసి కూడా చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే మనకి నితీష్ కుమార్ రెడ్డిని ఇంక్లూడ్ చేయకుండా అతని ప్లేస్లో షార్దుల్ ఠాకూర్ని తీసుకున్నారు. మరి షార్దుల్ ఠాకూర్ని తీసుకున్నారు అంటే ఓకే, ఒక రీజన్ ఉంది ఎందుకు. మరి అక్కడ ఇంగ్లాండ్లో మనకి బౌలింగ్కి బాగా అనుకూలించింది కాబట్టి కాబట్టి మనకల్లి ఎంతమంది పేసర్స్ ఉంటే అంత బెటర్ అని చెప్పేసి నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టేసి షార్దుల్ ఠాకూర్ని తీసుకుందామని అనుకున్నాం. ఎందుకు, నితీష్ కుమార్ రెడ్డి చూసుకుంటే బ్యాటింగ్ ఆల్రౌండర్, షార్దుల్ ఠాకూర్ బౌలింగ్ ఆల్రౌండర్. ఓకేనా? సో ఇంతవరకు సెట్ అయిపోయింది. ఓకే, మరి తీసుకున్నప్పుడు షార్దుల్ ఠాకూర్ని అతనికి బౌలింగ్ పరంగా అతన్ని ఎంత యూజ్ అయితే అంత యూజ్ చేసుకోవాలి. కానీ మన ఇండియన్ టీం మరి యూజ్ చేసుకుందా అంటే అతనికి కేవలం 6 overs మాత్రమే ఇచ్చారు. మరి తర్వాత ఎందుకు ఇవ్వలేదు అనొచ్చు. ఇక్కడ ఎకానమీ 6.3 ఎకానమీ 38 runs ఇచ్చాడు అప్పటికే అని చెప్పేసి అనొచ్చు. కానీ ఇంకో పక్క జడేజా చూసుకుంటే ఫస్ట్ ఓవర్లోనే 7 runs ఇచ్చాడు. మరి దాని తర్వాత అతను రికవర్ అయిపోయి మళ్ళీ ఒక మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు కదా. అదేవిధంగా షార్దుల్ ఠాకూర్ చేత కూడా వేయించవచ్చు కదా, ఎందుకు వేయించలేదు అనేదే ఇక్కడ అందరికి కూడా పెద్ద డౌట్ అనమాట. అదే నితీష్ కుమార్ రెడ్డిని కనుక పెట్టినట్టయితే అతను బ్యాటింగ్లో అయినా సరే కాంట్రిబ్యూట్ చేసేవాడు కదా. సరే, షార్దుల్ ఠాకూర్కి బౌలింగ్ ఇవ్వలేదు, మరి నితీష్ కుమార్ రెడ్డికి అయినా సరే ఇదే 6 overs ఇచ్చి మరి అతను బ్యాటింగ్ పంపించినట్టయితే అతను 50 runs కంటే అబోవ్ చేసేవాడు ఏమో. మనకి అక్కడ ఆస్ట్రేలియా సిరీస్లో కొట్టాడు కదా, అదేవిధంగా ఇక్కడ కూడా కొట్టినట్టయితే మనకి ఇంకో 60 runs ఏమన్నా లీడ్ దొరికేది మనకి. సో మరి అలా చేయకుండా మరి షార్దుల్ ఠాకూర్ని తీసుకొని అతను ఎందుకు యూజ్ చేసుకోలేదు అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నారు అనమాట. సో దీంతో మరి కొంతమంది కామెంట్ చేస్తుంది ఏంటంటే మరి ముంబై పాలిటిక్స్ ఇక్కడ నడపకుండా ఉంటే మరి ఇండియన్ టీం పరిస్థితి చాలా బాగుండిద్ది. సో మరి నెక్స్ట్ మ్యాచ్లో అయినా సరే నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోండి అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నారు అనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో మరి కింద కామెంట్ చేయండి.